నాకొక స్నేహితుడున్నాడు. నీ జీవితంలో కష్టాలని ఎలా ఎదుర్కొన్నావు అని నేను అడిగినప్పుడు నాకొక కథను చెప్పాడు. దగ్గర ఎదురెదురుగా 2 పెద్ద బండరాళ్ళుంటాయి. వాటి దగ్గరికి ఒకరోజు ఒక శిల్పి వెళ్ళి, ఇందులో మీ ఇద్దరిలో ఎవరు 30 రోజులు నా చేత దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నారు అని అడుగుతాడు. అయితే అందులో ఒక రాయి, నేను మాత్రం ససేమిరా, నేనిప్పుడు హ్యాపీగా ఆనందంగానే ఉన్నాను అని చెప్పి వద్దంటుంది. ఒక రాయి మాత్రం నేను మీతో 30 రోజులు దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ శిల్పి ఆ రాయిని 30 రోజులుగా ఆ ఉలితో దెబ్బలు కొడుతూనే ఉంటాడు. కానీ ఎదురుగున్న రాయి మాత్రం, అమ్మా, నేను ఈ దెబ్బలు తినకపోవడమే మంచిది, నేనున్న చోటున ఇలానే ఉన్నాను అనుకుంటుంది. అలా 30 రోజులు గడిచిపోయేసరికి ఏదైతే ఆ యొక్క శిల్పి 30 రోజులుగా ఆ యొక్క రాయిని, బండరాయిని తన యొక్క ప్రావీణ్యంతో చెక్కడం ప్రారంభించాడో అది కాస్త దైవ విగ్రహంగా మారిపోతుంది. ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క విగ్రహానికి పూజ చేయడం ప్రారంభిస్తారు. ఈ యొక్క పూజ ఎన్ని రోజులు ఉంటుంది అంటే తరతరాలుగా ఆ యొక్క పూజ ఉంటుంది. మరి ఇప్పుడు ఎదురుగా ఉన్న బండరాయి పరిస్థితి ఏంటి? ఎదురు ఉన్న బండరాయిని కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగిస్తారు. అంటే ఎదురుగా ఉన్న ఆ దేవతా విగ్రహానికి పూజలు జరిగిన నాళ్ళు ఈ బండరాయి మీద కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు. సో ఈ కథ నాకు చెప్పడం జరిగింది. ఇందులో ఉన్న మోరల్ ఏంటి అంటే, మన జీవితంలో కష్టాలు మనకు వచ్చినప్పుడు ఆ కష్టాలని యాక్సెప్ట్ చేసి వాటి నుండి మనం ఓవర్కమ్ అవ్వడానికి ఓపిక, పేషెన్సీ అనేది మనలో లేకపోయినట్లయితే మనము కొబ్బరికాయలు కొట్టే బండరాయిలాగా జీవితాంతం దెబ్బలు తింటూనే ఉంటాం. ఎప్పుడైతే మనకొచ్చిన కష్టాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఆ కష్టంలో నుండి మనము నేర్చుకోవడం ప్రారంభించి అప్పుడు మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్తామని ఆ స్నేహితుడు నాకు చెప్పాడు. అప్పుడు మనం గౌరవించబడతాం, పూజింపబడతాం, సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉంటాము అని. సో కాబట్టి కష్టాలు అనేవి వచ్చినప్పుడే మనము మన యొక్క ప్రావీణ్యతను బయటికి తీయగలుగుతాం, మన యొక్క సామర్థ్యత బయటికి వస్తుంది, మన యొక్క స్థానం ఏంటో మనకు తెలుస్తుంది. కష్టాలు అనేవి మాత్రమే మనల్ని ఉన్నత స్థానంలో ఉంచే అటువంటి మెట్లు. కాబట్టి ఈ కష్టాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్పిన నా స్నేహితునికి ఈ వీడియో ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.